ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అనేది త్వరలో రాబోతుంది. పద్మపురాణం ప్రకారం మురా అనే రాక్షసుడు దేవతల మీదకి దండెత్తి వాళ్ళని హింసిస్తూ ఉంటాడు. ఎప్పటిలాగే దేవతలు తమను రక్షించమని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. విష్ణుమూర్తి అతనితో యుద్ధం చేస్తాడు, కానీ చాలాసేపటికి కూడా గెలవడనమాట. అప్పుడు విష్ణుమూర్తి సేదతీరడం కోసం బదరికావనంలోకి వెళ్తాడు. అక్కడ సేదతీరుతుంటే అతని శరీరం నుండి ఏకాదశి అనే ఒక కన్య పుట్టి, విష్ణుమూర్తి శరీరం నుండి పుట్టినటువంటి ఏకాదశి ఆ మురాసురుని చంపివేస్తుంది అనమాట. అప్పుడు విష్ణుమూర్తి నీకేం వరం కావాలో కోరుకో అంటే, నా పేరు మీద అంటే ఏకాదశి పేరు మీద ఒక పవిత్రమైన దినం కావాలి, ఆ రోజు ప్రజలందరూ మీ దర్శనం ఉత్తర ద్వారం ద్వారా చేసుకోవాలని చెప్పి అడుగుతుందన్నమాట. ఆమె మాటను గౌరవించిన విష్ణుమూర్తి అప్పటి నుండి ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం ప్రజలకు ఇస్తూ ఉంటాడనమాట. ఆ రకంగా ఏకాదశి జీవితము ధన్యత పొందుతుంది.